హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే పిజ్జాని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు పన్నీర్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, అది కూడా వితౌట్ ఓవెన్. ఇందులో మనం బేస్ కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇందులో యూజ్ చేసే సాసెస్ అన్నీ కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. అలాగే బేస్లో మనం ఎలాంటి ఈస్ట్ యూజ్ చేయలేదు, అయినా కానీ బేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిజ్జా అనేది. కంప్లీట్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా బేస్ ప్రిపేర్ చేసుకుందాము. బేస్ కోసం ఒక హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం షుగర్, అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా వేసుకుని ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుని పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. అండ్ దీన్ని ఒక 5 మినిట్స్ అయినా బాగా కలుపుకుని ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పిజ్జా పైన టాపింగ్స్ కోసం ఆనియన్స్ అలాగే టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దీంట్లో మనం పిజ్జా సాస్కు బదులు మైనీస్ సాస్ అలాగే టమాటా కెచప్ని యూజ్ చేస్తాము. ఆ 2 సాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒక 30 మినిట్స్ తర్వాత మన డవ్ అనేది చాలా ప్లఫీగా ఉంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి. దీన్ని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే మనకి ఆ ప్లఫీనెస్ అనేది పోకుండా ఉంటుంది. అలాగే ఇది మరీ చపాతీలా పల్చగా కాకుండా కొంచెం పరోటా కన్నా కొంచెం దలసరగా ఉండేలాగా ఈ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ చుట్టూ కొంచెం దగ్గరగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీనిపైన ఫోర్క్ తోటి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల మనకి పిజ్జా అనేది ఈవెన్గా బేక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన సాస్ కోసం మీకు పిజ్జా సాస్ అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ నేను టమాటా సాస్ అలాగే మైనీస్ సాస్ని ఈక్వల్ రేషియోస్లో తీసుకుని మిక్స్ చేసి అప్లై చేశాను. ఇలా రెడీ చేసిన ఈ పిజ్జా బేస్ని ఒక 5 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ నా దగ్గర మోజరెల్లా చీజ్ లేదు, సో నేను చీజ్ని క్యూబ్స్ కింద కట్ చేశాను. ఫస్ట్ చీజ్ క్యూబ్స్ని అప్లై చేసి దానిపైన మనం టాపింగ్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం చేసేది పన్నీర్ పిజ్జా కాబట్టి పన్నీర్ అనేది కంపల్సరీగా వేస్తాం. అది కాకుండా మనకు టాపింగ్స్ అనేవి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్, టమాటో అలాగే పన్నీర్ వేస్తున్నాను. అండ్ మీరు ఇంకా అడిషనల్గా కావాలంటే క్యాప్సికమ్, ఆల్పెనోస్ ఇలా చాలా యూజ్ చేయొచ్చు. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి యూజ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన పెప్పర్ పౌడర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీనిపైన ఫుల్గా చీజ్ వేసుకోవడమేనండి. చీజ్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత ఎడ్జెస్ చుట్టూ కొంచెం ఆయిల్ లేదంటే గీ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ కోసం స్టవ్ పైన వెడల్పంటి గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం శాండ్ కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకుని ఒక 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత పిజ్జా అందులో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంతేనండి, మనకి వేడివేడి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. అండ్ ఈ పిజ్జాలో డిప్ కోసం మైనీస్ సాస్ అలాగే టమాటో కెచప్ని 2 మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవడమే. ఈ పిజ్జాని మీరు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేశారంటే 2 మినిట్స్లో ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ఈ పిజ్జాని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.